ఓం శ్రీ గురుభ్యో నమః. ఇలా స్వామి అందరికీ సులభుడయ్యాడు. అటువంటి స్వామివారి చుట్టూ ఎంతమంది భక్తులు చేరుతున్నారో ఒక్కొక్కళ్ళ వాళ్ళ అనుభవాలు, అక్కడ జరుగుతున్నటువంటి విధానాన్ని కొంత తెలుసుకుందాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, గంభీరం వారు తెలుగు బ్రాహ్మణులు ఒకళ్ళు ఉన్నారు, అక్కన్న మాదన్న వంశం వాళ్ళు అని ఒకసారి, అంటే వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి చప్పట్లు కొట్టి స్వామి భిక్ష తీసుకునేవాళ్ళు అన్న సందర్భంలో ఒకసారి ఆ పదం చెప్పుకున్నాం, ఆ పేరు. ఇప్పుడు ఆ గంభీరం శేషయ్యర్ ఓవర్సీస్ కృష్ణయ్యర్ తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, గొప్ప రామభక్తుడు. తరచూ స్వామి దర్శనానికి వస్తూ ఉండేవాడు. తన సందేహాలను అడిగి తెలుసుకునేవాడు. స్వామి ఆ సమాధానాలన్నీ రాసి చూపించేవాళ్ళు. ఆయనకి సంశయ నివృత్తి కలుగుతూ ఉండేది. ఇలా స్వామి రాసిచ్చిన కాగితాలన్నిటినీ ఆయన ఎంతో జాగ్రత్తగా భద్రపరిచి ఉంచుకున్నారు. మనం కూడా కాలక్రమంలో ఆ ఉత్తరాల సంగతి ఏంటి, ఏమి రాసి చూపించారు, ఈయన ఏం ప్రశ్న వేశారు అన్నీ కూడా భగవంతుని అనుగ్రహం, రమణ మహర్షి ఆశీర్వాదం ఉంటే మళ్ళీ చెప్పుకోవటానికి కూడా ప్రయత్నం చేద్దాం. వాటిని కూడా గురుముహూర్తంలో స్వామిని విడిచిపెట్టి వెళ్ళాడు కదా వద్దండి నాయనారు. మళ్ళీ 7 ఏళ్ల తర్వాత స్వామిని ఇక్కడ విరూపాక్ష గుహలో దర్శించుకున్నాడు. గురుదక్షిణగా 100 రూపాయలు ఇచ్చాడు. ఇదంతా నాకెందుకు అన్నారు స్వామివారు. వారి పైకాన్ని ముట్టుకోలేదు. నాయనారు తిరిగి తీసుకోవట్లేదు, ఇచ్చాను కదా స్వామివారికి ఉండాలి కదా అన్నట్లు ఆయన ఉద్దేశం. దాన్ని ఏం చేశాడంటే, స్వామివారు తీసుకోరు, ఈయన తిరిగి తీసుకోడు, దాన్ని శేషయ్యర్కిచ్చి స్వామి కార్యానికి ఉపయోగించు అని చెప్పారు. సరే, కొన్నాళ్ళ తర్వాత ఎవరో స్వామిని స్తుతిస్తూ రాసిన రచన ఆ గుహలో ఒక పేపర్స్ కనపడ్డాయి. అది చాలా బాగుందని నాయనారు ఇచ్చిన డబ్బుతోటి దాన్ని ముద్రణ చేశారు. మణి అయ్యర్ స్వామి మధురలో ఒకే క్లాసులో చదువుకున్న రోజుల్లో ఇద్దరు, మణి అయ్యర్ స్వామి ఇద్దరు మధురలో చదువుకున్న రోజుల్లో మణి అయ్యర్ పేరు చెప్తే చాలు తోటి విద్యార్థులందరికీ హడలనమాట. ఆ మహనీయుణ్ణి అతని పరోక్షంలో పోకిరీమణి అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇద్దరు ఒకే క్లాసు. ఎంతవరకు చదివాడో ఏం పాస్ అయ్యాడో తెలియదు, కానీ మొత్తం మీద ఆ పోకిరికి విద్యార్థి దశ పూర్తయింది. ఒకనాడు మణి అతని తల్లితోటి తిరుపతి యాత్రకు బయలుదేరాడు. ఆ మణి అయ్యర్ ఆయన త్రోవలో తిరువణ్ణామలైలో దిగి వెంకట్రామన్ని చూసిపోదాము అన్నది తల్లి. ఎవరైనా వింటే నవ్వుతారు, ఆ దొంగ సన్యాసిని చూసేదేమిటి, నడు అని కోప్పడ్డాడు తనయుడు. తిన్నగా తిరుపతికే వెళ్ళిపోయారు ఇద్దరు. అక్కడ వెంకటేశ్వర స్వామిని సేవించుకొని తిరుగు ప్రయాణమైనప్పుడు తల్లి పట్టుబట్టింది, తిరువణ్ణామలైలో ఆగి వెంకట్రామని చూసి వెళ్ళవలసిందే అని. సరే కానీ, అలాగే కానీలే, పాపం వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత బతిమాలినా ఇంటికి రానంటే రానని భీష్మించుకున్నాడట. ఇప్పుడు ఎలా రాడో నేను చూస్తాను, మర్యాదగా మనతో బయలుదేరతాడా సరే, లేకపోతే చెవి పట్టుకొని ఈడ్చుకొస్తాను, నీ మాట ఎందుకు కదనాలి, పదా పోదాం అన్నాడు ఆ పోకిరిమణి. తిరువణ్ణామలైలో దిగారు తల్లి కొడుకులు. కొండెక్కి విరూపాక్షి గుహకు వెళ్ళారు. స్వామి దర్శనం చేసుకున్నారు. స్వామికి నమస్కరించి నిశ్శబ్దంగా కూర్చుంది తల్లి. కొడుకు కూడా నిశ్శబ్దంగానే కూర్చున్నాడు, నమస్కరించలేదు, అది వేరే విషయం. నేనెరుగున్న వెంకట్రామనేనా ఈ స్వామి ఆలోచిస్తున్నాడు. నాతో ఆడుకున్న వెంకట్రామనేనా ఈ స్వామి, నాతో చదువుకున్న ఆ వెంకట్రామనేనా ఈ స్వామి. ఏమిటి మార్పు, ఎలా వచ్చింది మార్పు, నేనిప్పుడు ఏం చెయ్యాలి? ఇలాంటి తలంపులన్నీ ఆగిపోయి ఒక విధమైన శాంతి ఆవరించుకుంది అతని మనస్సుని. మౌన ముద్రాలంకృతుడయ్యాడు. తేజో విరాజమానంగా ప్రకాశిస్తున్న స్వామిని అలా చూస్తూ ఉండగానే అతనిలో ఏమి జాగృతి కలిగిందో కానీ కన్నీరు ధారగా ప్రవహించింది. మాట పెగల్లేదు.
సాష్టాంగపడి నమస్కరించాడు. స్నేహితుడి మీద అభిమానం పోలేదు స్వామికి. చెవి పట్టుకు తీసుకువెళ్ళడానికి వచ్చిన అతగాడి చెవి పట్టుకుని తమ పాదాల దగ్గరే కూర్చోబెట్టేసుకున్నారు. జీవితాంతం స్వామిని విడిచిపెట్టలేదు మణి అయ్యర్. జీవితానంతరం స్వామిలోని ఐక్యమైపోయాడు కూడా. ఎవరిని ఎప్పుడు ఎలా మారుస్తారో తెలియదు కదా. స్వామి అనుగ్రహం వీళ్ల పూర్వజన్మ సుకృతం. శివప్రకాశం పిళ్ళే విఘ్నేశ్వర భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. పట్టభద్రుడు. రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. జమాబందీ పని మీద తిరువణ్ణామలై వచ్చాడు. స్వామిని గురించి విన్నాడు. వారి దర్శనం చేసుకున్నాడు. తత్వానికి సంబంధించిన సందేహాలను వెలిబుచ్చాడు. స్వామి రాసి చూపించారు. పిళ్ళే సందేహాలు పటాపంచలైపోతున్నాయి. తనకు ఉపదేశం ఇమ్మని ప్రార్థించాడు. కానీ స్వామి మౌనంగానే ఉండిపోయాడు. పిళ్ళేకి వైరాగ్యం అంతకంతకు ఎక్కువైంది. ఉద్యోగానికి రాజీనామా చేశాడు. భక్తి ప్రపత్తులతో కాలం గడుపుతున్నాడు తన స్వగ్రామంలో. ఒకరోజున పాపం అతని భార్య పోయింది. కొన్నాళ్ళు బాధపడ్డాడు. ఆ తరువాత తను మళ్ళీ పెళ్లి చేసుకోవడమా మానడమా అనే సందిగ్ధావస్థలో పడ్డాడు. తనింకా యువకుడే కదా. ఎటూ నిర్ధారణ చేసుకోలేని స్థితిలో చేసుకోమంటావా వద్దంటావా? నువ్వు చేసుకోమంటే చేసుకుంటాను, వద్దంటే మానేస్తాను. నీ సమాధానం ఈ కాగితం మీద రాసి చూపించు, లేదా నాకు తిరువణ్ణామలై వెళ్ళడం తప్పనిసరి అవుతుంది అని రాసి ఆ కాగితాన్ని తన ఇష్టదైవం వినాయకుడి ముందు పెట్టాడు. పెట్టి ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయాడు. తన పూచి తీరిపోయింది కదా. శరణాగతి చేశాడు. హాయిగా పడుకున్నాడు. తెల్లవారింది. బొజ్జగణపయ్య గారు ఏం చేశారో ఏం రాశారో చూద్దామని ఉదయాన్నే ఆ కాగితాన్ని ఆత్రంగా విప్పి చూశాడు. పెట్టింది పెట్టినట్టుగానే ఉంది. పిళ్ళేకి తిరువణ్ణామలై వెళ్ళక తప్పలేదు. పిళ్ళే వచ్చి విరూపాక్షి గుహలో స్వామిని దర్శించాడు. తను వచ్చిన పని మర్చిపోయాడు. అడగాలనుకున్నది అడగలేదు. అడగకుండానే సమాధానం దొరికింది ఆయనకి. స్వామి ఉపదేశం పెళ్ళి, పెటాకులు, విడాకులు ఇవేమీ కాదు. విచారణ, ఆత్మ, అనుభూతి. ఈ మూడింటిని వారు నొక్కి వక్కాణించారు. కాదు, రాసి చూపించారు. అదీ కాకుండా వారి జీవితమే చాటి చెబుతోంది. జీవిత ఆదర్శం పెళ్ళి, పిల్లలు, సంసారం కాదని తన్ను తాను తెలుసుకోవడమేనని అర్థమైంది. కాతే కాంతా కస్తే పుత్రా సంసారోయమతీవ విచిత్రః కస్య త్వం కః కుతాయాతః కస్య త్వం కః కుతాయాతః తత్వం చింతయ తదిహ ప్రాతః తత్వం చింతయ తదిహ ప్రాతః భజ గోవిందం భజ గోవిందం. ఎవరి భార్య బిడ్డలెవరు? చిత్రాతి చిత్రమైన ఈ సంసారం ఏమిటి? నువ్వెవరవు? ఎక్కడి నుంచి వచ్చావు? ఆ విషయాలను యోచించు సోదరా అని ఏనాడో చెప్పారు కదా శంకర భగవత్పాదుల వారు. శివప్రకాశం పిళ్ళే తిరువణ్ణామలైలో కొన్నాళ్ళున్నాడు. ఇక స్వగ్రామం పోదామని సెలవు తీసుకోవటానికి విరూపాక్షి గుహకి వచ్చాడు. స్వామి తమ అపురూపమైన దివ్య దర్శనమిచ్చారు పిళ్ళేకి. పిళ్ళే తన్మయత్వం చెందాడు. ఆయన ఆనందానికి అవధులు లేవు. ఇతరులెవరికీ లభించని అదృష్టం తనకు లభించింది. స్వామికి కృతజ్ఞతాపూర్వక సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాడు. తన ఇష్ట దైవం విఘ్నేశ్వరుడు తనకేమీ రాసి చూపకుండా ఇక్కడికి పంపడం ఈ మహద్భాగ్యం కోసమేనని రూఢీ చేసుకున్నాడు. అంతటి మేలు చేసిన గణపతికి కూడా జోహార్లర్పించాడు. పిళ్ళే ఆనాడు స్వామి దగ్గర సెలవు తీసుకోలేదు. మరునాడు సెలవు తీసుకుందాంలే అనుకున్నాడు. ఆనాడు కూడా అదే అనుభూతి.
ఆ మరునాడు కూడా అదే. ఏమి స్వామి అవ్యాజ కరుణ, ఏమి పిళ్ళే పూర్వజన్మ పుణ్యం. స్వామి తనకు అనుగ్రహించిన దివ్య దర్శనాలని, వారికి తనపై కలిగిన కరుణా కటాక్షాన్ని వర్ణిస్తూ అనుగ్రహ అవహల్ అనే కావ్యాన్ని రచించి ప్రచురణం చేశారు. దానికి అనుబంధంగా తాను స్వామి దగ్గర తెలుసుకున్న విషయాలను, స్వామి రాసి చూపించిన వాటిని నేనెవడను అనే చిన్న పుస్తకాన్ని రాసి అచ్చు వేయించి ఒక పుస్తకాన్ని జత చేశారు, అందరికీ అందించారు. అద్భుతమైన పుస్తకం నేనెవడను. ఇదే స్వామి ఉపదేశం. ఓం తత్సత్.